అమెరికా తన శత్రువులను దేశ సరిహద్దులు దాటి వేరే దేశంలోకి చొరబడి మరీ వేటాడుతుంది. మరి మాది 56 అంగుళాల ఛాతీ అని చెప్పుకునే మన ప్రభుత్వం 26/11 ముంబై దాడులకు కారణమైన ఉగ్రవాదులను పాకిస్తాన్లోకి దూరి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఇదే ప్రశ్నను అసదుద్దీన్ ఓవైసీ సూటిగా సంధించారు. जो मुंबई की सड़कों पर साजिश करने वाले 9/11 के जालिम लोग हैं, चाहे वो मसूद अजहर हो या फिर लश्कर-ए तैयबा का वो जालिम शैतान हो, मोदी जी 56 इंच का सीना है तो भिजाकर उठाकर लाओ। ఆయన సంధించిన ఈ సవాల్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక బహిరంగ సభలో ఓవైసీ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆయనేమన్నారంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సైన్యాన్ని వెనిజులా దేశంలోకి పంపి అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడినే తన దేశానికి ఎత్తుకురాగలిగాడు. ట్రంప్ అంతటి సాహసం చేయగలిగినప్పుడు మీరెందుకు చేయలేరు? ఈ ప్రశ్నను నేరుగా ప్రధాని మోదీ, అమిత్ షా మరియు ఫడ్నవీస్ ను ఉద్దేశిస్తూ ఓవైసీ ఇలా సవాల్ విసిరారు. अपनी फौज को भिजाकर वहां के एक जमहूरी तौर पर मुंतखब शुदा सदर को एक मुल्क से उसी के मुल्क से उठाकर अमेरिका लेकर चले गए। नरेंद्र मोदी जी, अमित शाह, देवेंद्र फडणवीस ట్రంప్ చేయగలిగినప్పుడు మీరు కూడా చేసి తీరాలి. మోదీ గారు, మీకు నిజంగా 56 అంగుళాల ఛాతీ ఉంటే మీ సైన్యాన్ని పాకిస్తాన్కు పంపండి. ముంబై వీధుల్లో మన ప్రజల రక్తాన్ని పారించిన ఆ నీచులను, 26/11 సూత్రధారులైన ఆ మసూద్ అజర్ను, ఆ లష్కరే తోయిబా సైతానులను జుట్టుపట్టుకుని ఈడ్చుకుంటూ ఇండియాకు తీసుకురావాలి అంటూ గట్టిగా నిలదీశారు. ఆయన ఆవేశం అక్కడితో ఆగలేదు. ట్రంప్ చేయగలిగినప్పుడు మనం ఎందుకు తక్కువ? సౌదీ అరేబియా యెమెన్పై బాంబులు వేయగలిగినప్పుడు మనం మన శత్రువులను ఎందుకు వదిలేయాలి అని ప్రశ్నించారు. అసదుద్దీన్ ఓవైసీ విసిరిన ఈ సవాల్పై మీ అభిప్రాయమేంటి? ఓవైసీ అడిగిన ఈ ప్రశ్నలో పాయింట్ ఉందంటారా? అమెరికా వేరే దేశంలోకి వెళ్లి ఆపరేషన్ చేసినట్టు భారత్ కూడా పాకిస్తాన్లోకి వెళ్లి ఆ ఉగ్రవాదులను తీసుకురావడం సాధ్యమేనా? ఇది ధైర్యమా, లేక కేవలం ఎన్నికల కోసం చెప్పే పొలిటికల్ డైలాగా? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పండి. ఈ విషయం ప్రతి భారతీయుడికి చేరాలంటే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.